కూడా ప్రొద్దుటూరులో ఎన్ని జిమ్లు ఉన్నాయి? కడప జిల్లాలో ప్రతి ఒక్కరికి అశోక్ మాస్టరే అందరికీ గురువు. ఉండొచ్చు చాలామంది, కానీ ఇప్పటికి కూడా ప్రతి ఒక్కరూ ఆయనకు ఒక వాల్యూ ఇస్తున్నారు. మాకు ఒక క్రమశిక్షణను ఆయన నేర్పుతూ వచ్చినాడు. ఇప్పట్లో అయితే గిన ఏదైనా చేసేటప్పుడు తప్పు ఇదని చెప్పినా కానీ, చేసే విధానంలో కాళ్ళతో జరపడం కానీ, లేదంటే గిన దొబ్బినట్లు కానీ, ఫోన్లు మాట్లాడుకుంటా కానీ, అప్పట్లో మాకు ఫోన్లు లేవు, అయినా మేము ఏదైనా నిలబడి మాట్లాడుకుంటా ఉన్నా కానీ ఆయన మాకు కొట్టడము, చేపించే విధానంలో సరిగా చేయకపోతే పనిష్మెంట్ చేయడం, కట్టెపట్టుకొని తిరగడం. ఇప్పట్లో అయితే గిన అరిసినా కానీ జిమ్ మానేస్తున్నారు. దానికోసం ఆ రోజు ఆయన నేర్పిన క్రమశిక్షణ ఈరోజు ఇన్స్టాగ్రామ్లో మనకి రాజారెడ్డి పేరుతో మన వీడియోస్ అన్నీ వైరల్ అవుతుండేది. ఈయన మాకు నేర్పిన ఆ క్రమశిక్షణ, ఆ విధానాన్ని బట్టి మాత్రమే అందరూ నా గొప్పతనం అనుకుంటున్నారు. ఇదంతా నా గొప్పతనం కానే కాదు. ఆ రోజుల్లో ఆయన మాకు నేర్పిన కేవలం ఆ ఒక శిక్షణతోనే, ఆ క్రమశిక్షణతోనే నేను ఇంత దూరం వచ్చాను. ఎంతోమందికి మాస్టర్ మాకు దూరం అయిన తర్వాత, ఇక్కడికి విజయవాడకు వచ్చిన తర్వాత నేను ఎంతోమందిని అప్రోచ్ అయినా, వాళ్ళ కాళ్ళు పట్టుకోవడం, ఇంకా దొంగపోవడం కూడా జరిగింది. ఎవరు ట్రైనింగ్ ఇవ్వడానికి ముందుకు రాలేదు, ఎవరు చూసినా కమర్షియల్ అనమాట. ఆ రోజున నన్ను చేరదీయడానికి, నేను ₹1 కూడా డబ్బు లేదని జిమ్ దగ్గర కాయలు ఉంటే ₹1 కూడా కట్టుకునే పర్లే, నువ్వు రా అని నన్ను ఆ రోజు ఆయన అయితే ఎట్లా చేరదీసినాడో, నేను కూడా ఈరోజు ఆయన చేసిన విధానాన్ని ముందుకు తీసుకురావాలని చెప్పేసి ఫ్రీ ట్రైనింగ్తో ఎంతోమందికి, కొన్ని వేల మందికి పైన నేను ఫ్రీ ట్రైనింగ్లు ఇస్తా, డైట్ ప్లాన్లు ఇస్తా, నేను ఇన్స్టాగ్రామ్లో చేస్తూ ఉంటా. ఇదంతా కూడా నా గొప్పతనం కాదు, ఆయన మా గురువు మాకు నేర్పిన విధానము. ప్రొద్దుటూరులో ఈరోజు కూడా ఆయన వస్తున్నాడు అంటే గిన, ఇక్కడైతే నేను చూస్తూ ఉంటాను వీడియోలో ఆయన గురించి కూడా, కానీ మా ఏరియాలో వచ్చినాడంటే ఆయనను ఒక దేవునిలాగా అందరూ ఆయనను గౌరవించడము, ఆయనను నెత్తిన పెట్టుకొని చూసుకుంటారు అందరూ కూడా. నిజంగా ఆయన విజయవాడకు రావడం మాకైతే ఒక శాపం అనుకోవచ్చు. ఇది మీ అందరికి మీ వరము. ఎందుకంటే ఆయన మాకు నేర్పిన విధానం వేరే. ఆయన వస్తున్నాడు అంటే గిన ఇప్పటికీ ఆయన శిక్షణ ఇచ్చిన వాళ్ళలో పోలీసు అకాడమీల్లో, ఆర్మీల్లో, ఇంకా చాలా ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు. మేమందరం కూడా ఈయన మాకు గురువుగా దొరకడం గొప్పతనంగానే భావిస్తాను. ఈరోజు అనుకోకుండా నిన్న రాత్రి అనుకున్నాను బయలుదేరాలనేసి, మాస్టర్ దగ్గరికి వచ్చి కలవాలి అనిపించి, నేను చెప్పుకోకుండానే వచ్చి మీ అందరిని ఒకసారి చూసుకొని వెళ్దామనేసి వచ్చాను. కాబట్టి అందరూ బాగుండాలా, అందులో మనం ఉండాలా. మనము మాస్టర్ మనకి ఏదైతే నేర్పుతున్నాడో ఆ విద్యను మనం కూడా అందరికీ సహాయంగా ఉండి ప్రతి ఒక్కరికి మనం ఆ విద్యను స్ప్రెడ్ చేయాలా. అలాగే జిమ్లో ఉండే ప్రతి ఒక్క వస్తువుని మనము ఇసిరిసిరి వేయడం కానీ ఇలాంటివి ఏం చేయకోకుండా మనం చేసినటువంటి వర్కౌట్ని మళ్ళీ మనం తిరిగి దాన్ని ఎత్తిపెట్టే విధానంలో ఉండాలా. మాస్టర్ని ఎంతో మీరందరూ కూడా గౌరవించి చూసుకోవాలని కోరుకుంటూ, మీరందరూ చూపిన ఈ విధానాన్ని